Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajamandri, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. తాను ప్రేమించిన యువకుడు ఇతర వ్యక్తితో చనువుగా వ్యవహరించడంతో పాటు కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది తాడేపల్లిగూడెంలో నర్సింగ్ చదువుతున్న తేజస్విని. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లాకు సంబంధించి చింతలపూడికి సంబంధించి పాత చింతలపూడి గ్రామానికి చెందిన తేజస్విని తిమోతి ఇద్దరు కూడా చిన్ననాటి నుంచి కూడా కలిసి చదువుకున్నారు. అయితే వీరిద్దరు కూడా ప్రేమించుకున్న పరిస్థితి. అయితే ఈ తేజస్విని తాడేపల్లిగూడెంలో నర్సింగ్ చదువుతుంది, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంది. దీనికి సంబంధించి తిమోతి గత కొన్ని రోజులుగా తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పాటు ఇతర వ్యక్తితో చనువుగా వ్యవహరించడం ఇదంతా తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. తాను చదువుతున్న కళాశాలలో 4వ అంతస్తుకు వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడగా తోటి స్నేహితులు అడ్డుకున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత తాను గదిలోకి వెళ్ళి ఒక్కసారిగా ఉరి కూడా వేసుకునే పరిస్థితి కూడా నెలకొంది. దీనిపై తాడేపల్లిగూడ పట్టణ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. తిమోతికి సంబంధించి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో పాటు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం వల్లే తాను ఈ విధంగా చనిపోయిందంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి. దీనిపై తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.